హాయ్ అండి. ఈరోజుకు మా హస్బెండ్కి ఇష్టమైన ఎండు చేపలు అలాగే వంకాయ కూర కర్రీ చేయబోతున్నాను. దానికోసం వంకాయలు ఎండు చేపలు తీసుకోవాలన్నమాట. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ వేడయ్యాక ఎండు చేపలను అందులో వేసి కొద్దిసేపు నానబెట్టాలి. దానివల్ల దాంట్లో ఉన్న దుమ్ము, చిన్న చిన్న ఇసుక అనే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ పోతాయి. ఈలోపు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాము. సన్నగా చాప్ చేసుకోవాలి పొడుగ్గా ఆనియన్స్ని. ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎండు చేపలని నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని వంపేసుకోవాలండి. వంపేసుకున్న తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ పోసి నీట్గా కడుక్కొని ఆ వాటర్ని కూడా వంపేసుకోవాలి. ఈలోపు ఒక కడాయి తీసుకోవాలండి. కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఏం చేయాలంటే ఎండు చేపలు ఉన్నాయి కదా, వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అంటే మా హస్బెండ్కే కాదండి, మా పెద్దబాబుకి కూడా చాలా ఇష్టము. నేను ఇలా ఫ్రై చేస్తూనే ఉన్నాడు, వాడు పైనుంచి సగం తినేసాడు అనమాట. ఫిష్ వాడికి అంత ఇష్టము, డ్రై ఫిష్. ఫ్రై అయిపోయాయి కదా చూడండి, గోల్డెన్ కలర్లో చాలా బాగా ఉన్నాయి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి పక్కకి. తర్వాత ఏం చేయాలంటే అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ పోసి ఆనియన్స్, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అవి వేసి వాటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే పసుపు వేసి కలుపుకొని కొద్దిసేపు ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఉంచుకోవాలన్నమాట. ఫస్ట్ ఇవన్నీ కుక్ అయిన తర్వాత వంకాయలు వేసుకోవాలి మనము. వంకాయలు కంప్లీట్గా కుక్ అయ్యాక మనం ఎండు చేపలు ఉంటాయి కదా, ఎండు చేపలు కూడా వేసి కుక్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్కి ఒక 1/2 అవర్ పడుతుందండి. ఇదంతా కర్రీ కంప్లీట్ అయ్యే వరకు ఒక 1/2 అవర్ టైం అయితే పడుతుంది. చూడండి, వంకాయలు వేసుకుంటున్నాం కదా మనము. వంకాయలు వేసుకొని కలుపుకోవాలి. ప్రాసెస్ మిక్స్ చేసుకోవాలి మొత్తం టమాటోస్ అన్నీ కలిసేలాగా. చూడండి, హాఫ్ కుక్ అయింది. ఇంకొద్దిసేపు కుక్ అవ్వాలన్నమాట. కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి దాన్ని. అందులోనే గరం మసాలా పౌడరు అలాగే వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. నేను గరం మసాలా అప్పుడప్పుడే నూరి వేసుకుంటానండి, స్టాక్ ఏం పెట్టుకోను అలాగా. చూడండి, క్యాప్ పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎండు చేపలు అనేవి ఉంటాయి కదా, వాటిని కూడా వేసి కలుపుకోవాలి. అవి కలుపుకొని ఇంకా కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట. మొత్తం కర్రీలో కలిసిపోయేలాగా ఉడకనివ్వాలి వాటిని, ప్రాసెస్ని. చూడండి, ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి. లాస్ట్లో గరం మసాలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అన్నమాట కర్రీకి. లాస్ట్ కర్రీ ఫినిష్ అయిపోయిందండి, కుక్ అయిపోయింది. సూపర్గా ఉండే అసలు కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.